నమఃశివాయ. కార్తీక పురాణము 17వ అధ్యాయము. అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్వోపదేశము. ఓ ధనలోభి, నీకు కలిగిన సంశయములకు సమాధానం చెప్పుచున్నాను వినుము. కర్మ వలన ఆత్మకు దేహధారణ సంభవిస్తుంది. కావున శరీర ఉత్పత్తికి కర్మ కారణమగుచున్నది. శరీర ధారణ వలనే ఆత్మ కర్మను చేయును కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది. స్థూల సూక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మ సంబంధం కలుగునని పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించెను. దానిని నీకు వివరిస్తాను. ఆత్మ అనగా ఈ శరీరమును అహంకారముగా ఆవహించి వ్యవహరిస్తుంది అని అంగీరసుడు చెప్పగా, ఓ మునీంద్ర, నేనింతవరకు ఈ దేహమే ఆత్మ అని భావించుచుంటిని కనుక ఇంకనూ వివరంగా అహం బ్రహ్మ అను వాక్యార్థమును గురించి నాకు తెలియజేయండి అని ధనలోభుడు కోరెను. అప్పుడు ధనలోభునితో అంగీరసుడిట్లు చెప్పెను. ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షియే. నేను నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అను శబ్దము. సర్వాంతర్యామి అయి సచ్చిదానంద రూపమైన పరమాత్మ నహ అను శబ్దము. ఆత్మకు ఘటాదుల వలె శరీరమునకు లేదు. ఈ ఆత్మ సచ్చిదానంద స్వరూపము. బుద్ధి సాక్షి జ్ఞానరూపి శరీరేంద్రియములు మొదలగు వాని వ్యాపారమునందు ప్రవర్తింపచేసి వానికంటే వేరుగా ఉన్నదే ఎల్లప్పుడూ ఒకే రీతిగా ప్రకాశించుచు ఉండినదే ఆత్మ అనబడును. నేను అనునది శరీర ఇంద్రియములలో ఒకటి కాదని తెలుసుకొనుము. ఆ దేహేంద్రియాదుల్లో అన్నింటినీ ఏది ప్రకాశింపజేయునో అదియే నేను అని నిశ్చయము. అందుచేత అస్థిరములగు శరీర ఇంద్రియాదులు కూడా నామరూపములతో ఉండి నశించినవే కాక ఇట్టి దేహమునకు జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థలు స్థూల సూక్ష్మాకార శరీరంబులను మూడింటి యందును నేను నాది అని వ్యవహరించేదే ఆత్మయని గ్రహించుకొనుము. ఇనుము సూదంటరాయిని అంటిపెట్టుకొని తిరుగునట్టులా శరీర ఇంద్రియాలు దేనిని ఆశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ. అట్లే అవి ఆత్మ వలన తమ పనిని చేయును. నిద్రలో శరీర ఇంద్రియాల సంబంధం లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖనిద్రపోతిని, సుఖంగా ఉంది అనుకునిదే ఆత్మ. దీపము గాజుబుడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింపజేయునట్టులా ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపజేయుచున్నది. ఆత్మ పరమాత్మ స్వరూపమగుట వలన దానికి దారాపుత్రాదులు ఇష్టమగుచున్నారు. అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అదియే పరమాత్మ అని గ్రహింపుము. తత్వమసి మొదలైన వాక్యమందలి త్వం అను పదమునకు కించిన్నత్వాత విశిష్టమందు జీవాత్మ అని అర్థం. తత్ అను పదమునకు సర్వజ్ఞ దిగుణత్వ విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్థము. తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వాన్ని బోధించును. ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలివేయగా సచ్చిదానంద రూపం ఒక్కటే నిలుచును. అదియే ఆత్మ. దేహలక్షణము ఉండుట, జన్మించుట, పెరుగుట, క్షీణించుట, చచ్చుట మొదలగు 6 భాగములు శరీరానికే గాని ఆత్మకు లేవు. జ్ఞానానంద స్వరూపమే పూర్ణతత్వము గలది. వేదములలో దేనికి సర్వజ్ఞత్వము, ఉపదేశము, సంపూర్ణత్వము నిరూపించబడి ఉన్నదో అదియే ఆత్మ. ఒక కుండను చూసి అది మట్టితో చేసిందని ఏ విధంగా గ్రహింతుమో అటులనే ఒక దేహాంతర్యామియగు జీవాత్మ పరమాత్మ అని తెలుసుకునుము. జీవులచే కర్మఫలం అనుభవింపజేసేవాడు పరమేశ్వరుడనియు జీవుల కర్మఫలం అనుభవింతురనియు తెలుసుకొనుము. అందువలన మానవుడు గుణసంపత్తు గలవాడై
గురు శుశ్రూష ఒనర్చి సంసార సంబంధమగు ఆశలన్నీ విడిచి విముక్తి పొందవలెను. మంచి పనులు తలచిన చిత్తశుద్ధియు దాని వలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందును. అందువలన సత్కర్మానుష్ఠానము చెయ్యవలెను. మంచి పనులు చేసినా గాని కీర్తి లభించదు అని అంగీరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి ఇట్లనెను. సప్తదశాధ్యాయము 17వ రోజు పారాయణం సంపూర్ణం. ఓం నమః శివాయ.